హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ 25 హాబీస్. సో గైస్, మేమైతే రెడీ అవుతున్నాము బైరన్ బేకి వెళ్ళడానికి. ఇది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. న్యూ సౌత్ వేల్స్లో ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కోస్టల్ ఏరియా. అన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాము ట్రిప్కి కావాల్సినవన్నీ. అండ్ ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ ప్లేస్ వచ్చి బ్రిస్బెన్ నుండి అరౌండ్ 2 hours డ్రైవ్ అనమాట. డ్రైవ్ అయితే ఆల్మోస్ట్ 2 hours ఉంది. బట్ టైం అయితే ఎలా పాస్ అయిందో తెలియదు, కానీ రోడ్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంకా సీనరీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. గ్రీనరీ హిల్స్, ఇంకా ఓషన్ వ్యూతో అలా మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోయాము. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ జర్నీ బైరన్ బేకి రీచ్ అయిపోయాము. స్ట్రైట్గా వెళ్ళాము కేప్ బైరన్ లైట్ హౌస్కి. బాబోయ్, క్రౌడ్ అయితే చాలానే ఉన్నారు. కార్ పార్కింగ్కి కూడా అస్సలు ప్లేసే దొరకలేదు. అయితే ఇక్కడ స్టాఫ్ చెప్పారనమాట, ఇంకొంచెం కిందికి వెళ్తే కార్ పార్క్ ఉంటుంది, అక్కడ చేసుకోండి అని చెప్పి. కానీ అక్కడ పార్క్ చేస్తే మళ్ళీ ఫుల్ వే వాక్ చేసి ఎక్కాలి ఈ లైట్ హౌస్ కోసం. వేరే కార్ పార్కింగ్కి వెళ్తున్నాము, అది కొంచెం దూరం అనమాట. సో అక్కడ కార్ పార్క్ చేసుకొని దెన్ స్టార్టెడ్ టు వాక్వే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా వాక్ చేసుకుంటూ వెళ్తే మనకి అమేజింగ్ వాటర్ వ్యూ కనిపిస్తుంది. ఇదంతా పసిఫిక్ ఓషన్ అనమాట. ఈ బైరన్ బే ఈస్టర్న్ పాయింట్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇక్కడ నుండి చూస్తే మనకి ఎండ్లెస్ పసిఫిక్ ఓషన్ చూడొచ్చు అనమాట మొత్తం. ఇఫ్ మనం లక్కీ అయితే మనకి వేల్స్ కూడా కనిపిస్తాయి డ్యూరింగ్ వింటర్ మంత్స్. అది జూన్ టు అక్టోబర్ మంత్స్లోనే అనమాట. అండ్ ఐఎమ్ సూపర్ లక్కీ, నేనైతే వేల్స్ని చూశాను. ఇంకా నా ఫోన్లో క్యాప్చర్ చేశాను ఆ వీడియో. సో వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి, నేను ఆ క్లిప్ లాస్ట్లో పెడతాను. ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వాక్ తర్వాత వీ రీచ్డ్ లైట్ హౌస్. ఇక్కడ అవుట్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో. వాటర్ ఎలా షైన్ అవుతున్నాయో క్రిస్టల్స్ లాగా. సో బ్యూటిఫుల్. వెదర్ కూడా ఇక్కడ చాలా మిక్స్డ్ ఉంది. చల్లగా ఉంది, విండీగా ఉంది, సన్నీగా ఉంది, అన్నీ ఒకటేసారి ఉంది. అండ్ ఇదైతే పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఆ బ్యాక్గ్రౌండే సూపర్గా ఉంది. ఇంకా మన ఫొటోస్ అయితే ఇంకెంత బాగా వస్తాయో థింక్ చేసుకోండి. డెఫినెట్గా ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ బైరన్ బే. మేమైతే టికెట్స్ తీసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట వాలంటీర్ గైడ్ కోసం. వాళ్ళు వచ్చి మనకి లైట్ హౌస్ ఒక హిస్టరీ, ఇంకా పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది అంతా చెప్తారు. అండ్ దీని లాస్ట్ టూర్ వచ్చి 3:30కి స్టార్ట్ అవుతుంది. సో మేము లాస్ట్నే వెళ్ళాము, అది 3:30 ఇన్ ద ఆఫ్టర్నూన్. మ్యూజియం కూడా ఉంది, రండి చూద్దాం లోపల ఏముందో. ఇప్పుడు మీరు ఒక చైర్ చూస్తున్నారు కదా, ఇది చాలా స్పెషల్ అనమాట. ఈ చైర్ వచ్చి ఒక షిప్లోది అనమాట. ఆ షిప్కి ఏమైందంటే బైరన్ బే కోస్ట్లో 14th May 1921లో సిడ్నీకి వెళ్తుంటే ఒక చాలా స్ట్రాంగ్ విండ్ వల్ల భయంకరంగా డ్యామేజ్ అయిపోయింది. మనకి ఇప్పటికీ కూడా ఆ షిప్ యొక్క పార్ట్స్ ఎలా ఉందో సముద్రంలో చాలా క్లియర్గా కనిపిస్తాయి. మనకి అలలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఆ స్పాట్ కూడా చాలా ఫేమస్ అనమాట. దాన్ని ద వ్రెక్ అని పిలుస్తారు. అప్పుడు షిప్ డ్యామేజ్ అయినప్పుడు అయితే లక్కీగా అయితే ఎవరి ప్రాణాలు పోలేదు. బట్ ఆ షిప్లో ఒక చైరే తీసుకొచ్చి మనకి మ్యూజియంలో పెట్టారు. చాలా ఓల్డ్ పీస్ ఇది. మనకి ఇక్కడనే 3 మిర్రర్ బాక్సెస్ ఉన్నాయన్నమాట. మనం కరెక్ట్ యాంగిల్లో చూస్తే అయితే ఇందులో నీమో ఫిష్, ఇంకో దాంట్లో సీ టర్టిల్ అలా కనిపిస్తాయి. కిడ్స్కి అయితే ఇవి మంచి అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. క్రియేటివ్గా డిజైన్ చేశారు. అండ్ ఫైనల్లీ గైడ్ అయితే వచ్చేసింది ఇన్సైడ్ ద లైట్ హౌస్కి తీసుకుపోవడానికి. ఒక ట్రిప్లో అయితే 10 మెంబర్స్ని మాత్రమే ఎలో చేస్తారు. వాళ్ళకి 10 మెంబర్స్ రాగానే వెంటనే డోర్స్ క్లోజ్ చేస్తారనమాట, ఇంకా వేరే వాళ్ళు రాకుండా ఉండడానికి. ఇప్పుడైతే స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాము. 70 స్టెప్స్ దాకా ఉంటాయి, చాలా నారోగా ఉంటాయి. చూసి కొని జాగ్రత్తగా ఎక్కాలి. ఈ స్టేర్ కేస్ అంతా స్పైరల్ షేప్లో ఉందన్నమాట. సో విజిటర్స్ అందరూ రైలింగ్ని పట్టుకొనే ఎక్కాలి, ఎందుకంటే చాలా డేంజర్ ఇది. ఈ నారోగా ఉండడం వల్లనే పర్ ట్రిప్ వచ్చి 10 people మాత్రమే ఎలో చేస్తారనమాట వాళ్ళ సేఫ్టీ కోసం.
కొన్ని స్టెప్స్ ఎక్కంగానే హాఫ్ వేలో మనకి ఈ రెడ్ బాక్స్ లైట్ కనిపిస్తుంది. ఇది రెడ్ సెక్టర్ లైట్ అనమాట. ఈ లైట్ని స్పెషల్గా జూలియన్ రాక్స్ డైరెక్షన్లో పెట్టారు. రీజన్ ఏంటంటే ఆ ఏరియాలో చాలా రాక్స్ ఉంటాయి, షిప్స్కి ఇది డేంజర్ జోన్ అని. అప్పుడు షిప్ నడిపే వాళ్ళకి ఈ లైట్ కనిపించి అక్కడ డేంజర్ జోన్ ఉంది అని అర్థమయ్యి రూట్ని చేంజ్ చేస్తారనమాట. సో ఇది సేఫ్టీ కోసం ఇంకా నావిగేషన్కి హెల్ప్ చేయడానికి అలా డిజైన్ చేశారు. ఇంకా హాఫ్ స్టెప్స్ ఎక్కాక మనకి రూమ్లోకి వస్తాము. అసలు ఈ లైట్ హౌస్ మెయిన్ పర్పస్ ఏంటంటే షిప్స్కి సేఫ్ నావిగేషన్ కోసం అనమాట, మెయిన్గా నైట్ టైమ్స్లో. ఈ లైట్ వచ్చి వైట్ కలర్లో ఎవ్రీ 15 సెకండ్స్కి ఫ్లాష్ అవుతుంది. అండ్ మనం ఇందాక చూసిన రెడ్ లైట్ ఏమో షిప్స్కి వార్నింగ్ సైన్ లాగా. ఇంకా ఈ రూమ్లో చూడొచ్చు లైట్ బల్బ్, లెన్సెస్, ఇంకా రొటేటింగ్ మెకానిజం చాలా అడ్వాన్స్ డిజైన్తో ఉంది మొత్తము. ఫస్ట్ దీన్ని కిరోసిన్తో యూజ్ చేశారనమాట, ఇప్పుడు అంతా ఎలక్ట్రిసిటీ అంట. ఈ లైట్ ఆల్మోస్ట్ 46 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఈ లైట్ హౌస్ని 1901లో బిల్డ్ చేశారంట. 100 years ఓల్డ్ లైట్ హౌస్ ఇది. గైడ్ ఏమో ఇన్సైడ్ టూర్ ఫినిష్ చేశాక మనకి డోర్ ఓపెన్ చేసి బయట వ్యూ చూపిస్తుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగుందో, సూపర్ వ్యూ అసలు. మొత్తం ఓషన్ వైబ్సే ఉంటాయి మనకి. ఇంకా విండ్ కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఫొటోస్కి, వీడియోస్కి అయితే ఇది పర్ఫెక్ట్ స్పాట్. అండ్ ఈ ఫియార్లకి మనం వేల్స్ కూడా స్పాట్ చేయొచ్చు దాని మైగ్రేషన్ సీజన్లో. ఇప్పుడే ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఇంకా సన్సెట్ అవుతున్నప్పుడు ఆ రేస్కి ఈ వాటర్ ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో మీరే థింక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, నేను కొన్ని వేల్స్ని చూశాను, నా ఫోన్లో క్యాప్చర్ చేశానని చెప్పి. ఇప్పుడు ఆ క్లిప్ మీకోసం నేను పోస్ట్ చేస్తున్నా వీడియో ఎండింగ్లో చూడండి. గైస్, నాకైతే ఈ బైరన్ బే ఎక్స్పీరియన్స్ చాలా ఫన్గా అనిపించింది. మీలో ఎవరైనా బైరన్ బేకి విజిట్ చేయాలి అనుకుంటే ఈ లైట్ హౌస్ని అస్సలు మిస్ అవ్వకండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.